పశ్చిమాసియా మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హౌతీ, ఇజ్రాయెల్ మధ్య జరిగిన దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం అట్టుడికింది. ఈ తెల్లవారుజాము నుంచి ఇరు వర్గాలు భీకర వైమానిక దాడులకు దిగాయి. తొలుత సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతాలపై హౌతీలు క్షిపణి దాడులు చేయగా, ప్రతీకారంగా యెమెన్లోని హౌతీ స్థావరాలే లక్ష్యంగా నెతన్యాహు సేనలు విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు గత కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హౌతీ రెబెల్స్ మరోసారి రెచ్చిపోయారు. దీంతో పశ్చిమాసియా ప్రాంతం దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ ప్రాంతాలపై హౌతీలు విరుచుకుపడగా, ప్రతీకారంగా ఐడిఎఫ్ దళాలు యెమెన్లోని హౌతీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. యెమెన్ రాజధాని సనా, తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న పోర్టు నగరమైన హుడైడాలలోని హౌతీ రెబెల్స్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు జరిపాయి. 2 పవర్ ప్లాంట్లు, 2 చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసిందని యెమెన్లోని వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడుల్లో దాదాపు 10ల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో రాజధాని సనా శివార్లలో ఉన్న హజియాజ్ ప్రాంతంలోని ఓ పవర్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హౌతీ దళాలు ఉపయోగించే స్థావరాలపై దాడులు జరిపామని, ఈ దాడులు వారి తీవ్రవాద ప్రయోజనాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇరాన్ ఆయుధాలు ఈ ప్రాంతానికి అక్రమంగా రవాణా చేయడాన్ని నిరోధిస్తుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. హౌతీ దాడుల నుంచి తమ పౌరులను రక్షించుకునేందుకు ఏ చర్య తీసుకోవడానికైనా తాము వెనకాడబోమని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డానియల్ హగారి తెలిపారు. అంతకుముందు తొలుత ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ ప్రాంతాలపై హౌతీలు క్షిపణులతో విరుచుకుపడింది. వారు ప్రయోగించిన క్షిపణుల్లో చాలా వాటిని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ప్రకటించింది. ఈ దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్లోని రామత్ గన్ నగరంపై ఓ క్షిపణి పడినట్లు తెలిపింది. దాడి కారణంగా ఓ పాఠశాల కొంతమేర ధ్వంసమైనట్లు చెప్పింది. స్కూల్పై దాడి జరగడంతో కొంతమేర భవనం కూలిపోయినట్లు పేర్కొంది. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.